కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కట్టుకున్న భార్య తనతో కాకుండా వేరే వ్యక్తితో మాట్లాడడం సహించని భర్త ఆవేశంతో ఊగిపోయాడు. పలుమార్లు వద్దని వారించాడు. అయినా సరే భార్య వినిపించుకోలేదు. భర్త ఇంట్లో లేని టైంలో మూడో వ్యక్తితో గంటల తరబడి మాట్లాడేది భార్య. పెళ్లై ఇన్నేళ్ళు అవుతున్నా తన మాట వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు భర్త. దీంతో అనుమానం పెంచుకున్న భర్త కట్టుకున్న భార్యను ఉరేసి చంపాడు. ఎవరికి అనుమానం రాకుండా ఇంటి లోపల నుంచి తాళం వేసి ఆత్మహత్య చేసుకుందని సీన్ క్రియేట్ చేయాలి అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయ్యి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విశాఖలోని ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీనగర్లో దారుణం జరిగింది. భార్యపై పెంచుకున్న అనుమానం పెనుభూతంగా మారింది. దీంతో భర్త ఆమెను చున్నీతో గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. బాలాజీనగర్కు చెందిన దుర్గా, ఆమె భర్త బురదపాటి దేవుడు ఇద్దరూ విశాఖలోని లైఫ్ స్టైల్ బట్టల షోరూంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న దేవుడు మంగళవారం ఉదయం ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు దుర్గ మెడకు చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు. కాసేపయ్యాక సమీపంలో ఉన్న మృతురాలి తండ్రి ఇంటికొచ్చాడు. బయట నిలబడి ఎన్నిసార్లు పిలిచినా కుమార్తె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపు లోపల నుంచి వేసి ఉండడం గమనించాడు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా దుర్గ మెడపై గాయాలతో విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆరిలోవా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అప్పటికే ఆమెను హత్య చేసిన నిందితుడు దేవుడు తప్పించుకోకుండా ఇంట్లోనే ఫ్రిడ్జ్ వెనక దాక్కున్నాడు. అయితే ఇంటి బయట అతడి బైక్ ఉండటంతో పోలీసులు ఇంట్లోనే గాలించారు. నిందితుడు వెంటనే దొరికిపోయాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై సీఐ మల్లేశ్వరరావు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దుర్గాకి ఆమె భర్త దేవుడికి ఇద్దరు కూడా ఒక బట్టల షాపులో పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండటం, దాన్ని వాళ్ళ మామగారు రిజాల్వ్ చేయడం జరిగేది. నిన్న ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పెద్దబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, చిన్నతను కాలేజ్ స్కూల్ చదువుతున్నాడు. ఇద్దరు ఉదయం వెళ్ళిపోయిన తర్వాత సుమారు 9 గంటల ప్రాంతంలో వీళ్ళు గొడవపడ్డారు. గొడవపడిన తర్వాత ఈ దేవుడు తన భార్యని చున్నీతో పేక నులిపి చంపేశాడు. చంపేసి ఇంటిలోనే పడేశాడు. భార్యపై పెంచుకున్న అనుమానమే పెనుభూతంగా మారి దేవుణ్ణి హంతకుని చేసింది. మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమయ్యేది. కానీ దేవుడు క్షణిక ఆవేశమే అతన్ని హంతకునిగా మార్చేసింది.